హాయ్ అండి అందరికీ. నేను ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చేయబోతున్నాను. చేసే రెసిపీ పేరు రాగి పిండి తప్పిలంటు. చూస్తున్నారా? చూడండి. ఫస్ట్ మనకు రాగి పిండి తప్పిలంటుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండి 1 కప్పు, మఖానా తీసుకున్నా అండి నేను, అది కూడా హెల్తీగా ఉంటుంది కదా అందుకని మఖానా పొడి తీసుకున్నాను, మఖానా పౌడర్ చేశాను. తర్వాత పల్లీల పొడి, నానబెట్టిన శనగలు, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, తర్వాత మెంతాకు తరుగు, 1 కప్పు ఉల్లిపాయలు తరిగినవి, క్యారెట్, చూస్తున్నారా, తగినంత ఉప్పు. అన్నీ మనకు చాలా హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా. రాగి పిండిలో మీకు అందరికీ తెలుసు ఎన్ని విటమిన్స్ ఉండేది, ఐరన్, కాల్షియం, ఎంతో ఫైబర్ ఉంటుంది. కానీ రాగి పిండి ఎలా యూస్ చేయాలా అనేది అందరికీ చాలా డౌట్ ఉంటుంది. జనరల్గా రాగి పిండిని రాగి మాల్ట్ చేసుకొని తాగుతుంటారు, మళ్ళీ రాగి లడ్డు అవన్నీ చేస్తుంటారు కదా. సరే, రొటీన్ అవి లేకుండా పిల్లలకు ఇలా తప్పిలంటు చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది, బాగా తినగలరు. అందుకని అప్పుడప్పుడు నేను చేస్తుంటాను. మనం పిల్లలకి చేసేటప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేయకుండా తగినంత కారం వేసుకొని చేసుకుంటే వాళ్ళు ఈజీగా తినగలరు. ఇవన్నీ ఆకుకూర అన్ని వాళ్ళకు, మొత్తం పిల్లలకు పెద్దవాళ్ళకు అంతా చాలా ఆరోగ్యకరం కదా. మెంతికూర, కొత్తిమీర పేస్ట్ అన్నీ. సో మఖానా పౌడరు, ఒక కప్పు, 1/2 కప్పు చాలండి. 1 కప్పు అవసరం. 1 కప్పు అదైతే 1/4 కప్పు క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని చల్లనీటితోనే తడుపుకోవచ్చు, వేడి నీళ్ళు ఏం అక్కర్లేదు. అన్నీ వేసి తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవడం. పూర్వం నుంచి మనకు మిల్లెట్స్ తినేవాళ్ళు, ఇప్పుడేమంటే మిల్లెట్స్ కొత్తగా తింటున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ అవేర్నెస్ వచ్చింది. పూర్వము మాకు తెలిసి అరిగేలు, సజ్జలు అన్నీ తినేవాళ్ళు. పూర్వం నుండి అరికెలు, కొర్రలు అన్నీ తినేవాళ్ళు అనమాట. తర్వాత అప్పుడు నా అమ్మ చెప్పేవాళ్ళు, అప్పుడు పూర్వము అరికెలు తింటున్నారు, రాగులు తింటున్నారంటే వాళ్ళు ఏదో పూర్ పీపుల్ అన్నట్లు, తెల్ల అన్నం తింటే ఏదో రిచ్ అన్నట్లు అట్లా ఫీల్ అయ్యేవాళ్ళంట. కానీ అది ఎంత బలము. పొలాల్లో పని చేసుకున్న వాళ్ళు రాగి ముద్ద తింటూ ఆ ఎండకు పనులు చేసేవాళ్ళు స్ట్రెయిన్ కాకుండా ఎంతో హెల్తీగా ఉండేవాళ్ళు. ఆ విధంగా మనం చల్లనీటితో కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఈజీ రెసిపీ అండి, ఈజీగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడతారు. రాగి ముద్ద మేము మామూలుగా చేసుకుంటూ ఉంటాము, రాగి సంగటి. అయితే రొటీన్ ఎప్పుడు రాగి సంగటి, లడ్డు అది కాకుండా ఇది ఒక తప్పిలంటు. పూర్వం నుంచి బియ్యపిండి తప్పిలంటు చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. బియ్యపిండి తప్పిలంటు బదులు జొన్న తప్పిలంటు, జొన్న పిండి తప్పిలంటు కూడా ఇలానే చేసుకోవచ్చు. సో రాగి పిండి తప్పిలంటు చేసుకోవడం వల్ల మనకు రాగులు ఏదో ఒక విధంగా మనం తిన్నట్టు ఉంటుంది. అది అందుకోసం ఈ రాగి పిండి తప్పిలంటు చేస్తుంటాను. నానబెట్టుకున్న రాగి పిండి 10 నిమిషాలు ఇది పక్కన నానబెట్టి 10 నిమిషాలు 5 నిమిషాలు పక్కన నానబెడితే కొంచెం బాగా ఉంటుంది రొట్టెకు. సో ఇప్పుడు నానింది కదా, ఈ ముద్దను మనము పెనంకి ఇలా నూనె అప్లై చేసుకొని, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, మంచి హెల్తీ ఫుడ్, ఎవరైనా తినొచ్చు హ్యాపీగా. సో ఇలా పెనం మీద మనము తట్టుకోవాలి. సర్వపిండి అని కూడా చేస్తుంటారు కదా ఈ టైప్లో, ఇక్కడ తెలంగాణ వాళ్ళు చేస్తుంటారు, చూశాను రెసిపీను. సో ఇదొక టైప్ రాగి పిండితో. సర్వపిండి అయితే బియ్య పిండితో చేస్తారు కదా. సో రాగి పిండితో ఇంకా హెల్తీగా ఉంటుంది కదా,
ఆ విధంగా మనం ఇలా చేసుకోవచ్చు. పిల్లలు కూడా హాయిగా తింటారు ఇలా. అసలు విషయం ఏమంటే మెయిన్ శాకాహార రుచుల్లో చేరాక ఈ వయసులో నేను యాక్టివ్గా తయారైనండి. పిల్లలు చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అన్ని బాధ్యతలు అయిపోయినాక గ్రూప్లో చేరానా మన శాకాహార రుచుల్లో. సో ఇంకా అన్ని రకరకాల రెసిపీలు పెడుతుంటారు, అవి కూడా ట్రై చేస్తుంటాను నేను. మంచి ఫ్రెండ్లీగా ఉంటారు అడ్మిన్స్, తర్వాత సహసభ్యులందరూ. నాకు ఈ గ్రూప్ అంటే చాలా ఇష్టం ఆ విషయం. సో ఈ విధమైన రెసిపీ ఇలా తట్టుకొని మనము ఇంకా పలచగా కావాలన్నా తట్టుకోవచ్చు, మన ఇష్టం. అది ఎంత పలచగా కావాలంటే అంత చేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్టవ్ వెలిగిస్తే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చు మనము. సో ఇలా స్టవ్ వెలిగించి మనం తట్టుకున్నాం కదా, మూత పెట్టేస్తే కాసేపటికి అది మగ్గుతుంది. పెనం మీద రాగి రొట్టె కాగే లోపల మనము ఇంకొకటి రెడీ చేసుకోవాలి కదా. సో ఈ పేపర్ మీద నేను తట్టేస్తున్నాను. గోలిగే పేపర్ ఉంటుంది కదండి, దాని మీదైనా తెచ్చుకొని మనము తప్లెంట్లు దాని మీద తట్టుకొని దాని మీద వేసుకుంటూ చేసుకోవచ్చు. ఎన్ని రొట్టెలైనా రెడీ అవుతాయి. ఈరోజు టైంకి దొరకలేదు నాకు అది, సో దీన్ని వేస్ట్ చేస్తున్నాను. మనకు రాగి తప్లెట్ రెడీ అయిందండి. హెల్తీ అండ్ టేస్టెడ్ రొట్టె. ఓకేనా. మనం కొంచెం ఆయిల్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. తినాలనిపించినప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, మన రుచికి తగినట్లు. ఎందుకు ఆయిల్ ఎక్కువ అనుకున్నప్పుడు చాలు. ఓకేనా. ఈ విధంగా రాగి తప్లెట్ రెడీ.